జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నరసింహ నరసింహ నరసింహ. ప్రతిరోజు శ్రావణ మాసంలో తాంబూలం పెట్టుకుంటే చాలా అదృష్టం వస్తుందమ్మా అని చెప్పిన తర్వాత చాలామంది పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అన్నారు. ఇప్పుడు కూడా మీకు నేను చెప్తున్నాను, ప్రతిరోజు మీకు అష్టోత్తరం చేసుకుంటాం అనేది మీకు నేను వీడియో చేశాను, అది చూడండి. ఇది ఏంటి అని అంటే, ప్రతిరోజు అమ్మకి తాంబూలం పెట్టండి. తాంబూలం అంటే 2 తమలపాకులు, ఒక్క చిల్లర, తర్వాత మీరు 2 అరటిపళ్ళు, 2 గాజులు, తర్వాత ఇందులోకి వచ్చేటప్పటికి మీరు పువ్వు అంటే ప్లాస్టిక్ పువ్వులు కాకుండా చక్కగా ఒరిజినల్ పువ్వు ఒక పువ్వు పెట్టి, ప్రతిరోజు కూడా ముందు రోజు నాడు శనగలు నానబెట్టడం, ఆ నానబెట్టిన శనగల్ని మీరు ప్రొద్దుటే లేచినప్పుడు వాడదే వేయడం, తర్వాత అమ్మవారికి ఆ గిన్నెతో తీసుకొచ్చి అక్కడ పెట్టడం. దీంతో పాటు ఏం చేస్తారంటే ఒక పసుపు కొమ్ము కూడా అక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత మీరు అష్టోత్తరం వీడియో చూసిన తర్వాత ఈ పసుపు కొమ్ము ఇవన్నీ కూడా అమ్మవారికి తాంబూలం పెట్టారు కదా, మీ సంకల్పం ఏదైతే ఉందో అది ముందు చెప్పుకుంటారు కాబట్టి నివేదన చేసేసి వీటితో పాటు మీ ఇష్టం తీపి పదార్థం కావచ్చు, బెల్లం ముక్క కావచ్చు, పండు ఫలమో పెట్టేయండి. పెట్టిన తర్వాత ఇవి తీసుకెళ్ళి ఎవరైనా ముత్తైదువులకి, మీ ఇంటి చుట్టుపక్కలైనా ఉండొచ్చు, లేదు అని అనుకుంటే గుడికైనా తీసుకెళ్ళి ఏదో ఒక ఎవరో ఒకళ్ళ ముత్తైదువులు కనిపిస్తారో వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టి కొంచెం పసుపు సూత్రాలకు రాసి చక్కగా ఈ తాంబూలాలని ఆవిడ చేతిలో పెట్టి కాళ్ళకి దండం పెట్టుకోండి. ఈ శనగలను కూడా ఆవిడ చెంగులో వేసేయండి. దీంతో పాటు మేము అదేంటి చీర పెట్టగలం, జాకెట్ ముక్క పెట్టగలం అమ్మా అంటే కూడా పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు, కేవలం ఇలా పెట్టుకోండి. ఇలాగ మేము పెట్టడానికి ఎవరికి పెట్టలేమమ్మా, మాకు కుదరదమ్మా అని అనుకున్నా పర్వాలేదు. కాయిన్స్ వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే అవన్నీ తీసి ఒక చక్కగా గిన్నెలో భద్రపరిచి లాస్ట్ శ్రావణ మాసం అంతా అయిపోయాక ఎంతో కొంత డబ్బులు కలిపి వెంకటేశ్వర స్వామి హుండీలో మీరు స్వామికి సమర్పిద్దురు. కానీ అయితే అలాగా మీరు శనగలు ఉంటాయి కదా, రోజు పెట్టిన శనగలు ఎవరో లేనప్పుడు ఏం చేస్తారంటే చక్కగా మీరు తాలింపు పెట్టుకుని మీరు పిల్లలు తిన్నారనుకోండి, చదువు పిల్లలకి బాగా వస్తుంది, మీకు ఐశ్వర్యం వస్తుంది. ఇలాగా అయితే పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఈ పసుపు కొమ్ములను కూడా చక్కగా ఒక దగ్గర పక్కన పెట్టేశారనుకోండి, లాస్ట్ ఆ పసుపు కొమ్ములకి ఇంకొంచెం ఏదైనా కలిపి మీరు పసుపు ఆడించుకుని చక్కగా స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో వేసుకుని కనుక స్నానం చేశారనుకోండి, ఇంటిళ్ళపాతి స్నానం చేశారనుకోండి, మీకు గురుబలం పెరుగుతుంది, అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఇలా చేసుకుంటారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.